వివరాల్లోకి వెళ్తే మైక్ టైసన్ అతన్ని చేరదీశారు. అతని మీద అపారమైన అభిమానం, నమ్మకం, ప్రేమ అన్ని కలిగిన వ్యక్తికి ఒకరోజు ఉన్నట్టుండి అతను చనిపోవడంతో ఒక దిగ్భ్రాంతికి గురైపోయిన కొన్ని రోజుల తర్వాత కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఆ వ్యక్తి సంవత్సరం వరకు తేరుకోలేక అదే ఆలోచనలతో ఎక్కువగా ఉండిపోయాడు. కానీ 1986లో అతను మళ్ళా మ్యాచ్ లో అతన్ని ఎవరైతే వాళ్ళ గురువు గారిని ఎవరైతే ఓడించాడో అతన్ని ఓడించి పన్నాగం ఎంచుకుని నెగ్గాడు అనమాట. అతనికి ఎక్కడ లేని డబ్బు, అహంకారం కోటల్లోకి వెళ్ళిపోయాడు. ఆ కోటల్లోకి వెళ్ళిపోయిన డబ్బు అంతు లేకుండా విపరీతంగా వచ్చి బ్యాంకీల్లో పెట్టలేనంత డబ్బు సమకూర్చేసుకున్నాడు. ఆ డబ్బు మదంలో ఉన్న వ్యక్తి టైసన్ ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఎవరికి లొంగేవాడు కాదు. అతను డ్రగ్స్ ఎక్కువగా తీసుకునేవాడు. రింగ్ లోకి వెళ్ళేటప్పుడు కూడా డ్రగ్స్ తోనే వెళ్ళేవాడు. ఇతను డ్రగ్స్ తీసుకున్నాడు లేదా అనేది విషయంపై టెక్నీషియన్ కూడా మెయింటైన్ చేసేవాడు. ఆ రింగ్ లో వెళ్ళిన ఇతను డ్రగ్స్ తీసుకోలేదు, డ్రగ్స్ తీసుకోకుండానే రింగ్ లోకి వచ్చాడు, బాక్సింగ్ చేశాడు అతనికి అని ఆ టెక్నీషియన్ కూడా మెయింటైన్ చేసి చెప్పించగలిగేది. అంత డబ్బు అహంకారంతో ఉండి డ్రగ్స్ తీసుకొని కారు నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందంటే లెక్క చేసేవాడు కాదు, పోలీసులను కూడా లెక్క చేసేవాడు కాదు. ఏదైనా సరే డబ్బుతో కొనేట్టు, డబ్బుతో పడేయట్టు అనే అహంకారంగా ఉండేవాడు. కేవలం 27 సంవత్సరాలకే అతనికి ఎక్కడ లేని డబ్బు, అహంకారం ఎక్కువైపోయింది. ఆ తర్వాత 27 సంవత్సరంలోనే పెళ్లి చేసుకుంటాడు. ఏ రింగ్ లోకి వెళ్ళినా కూడా, ఎవరితో పోటీ తలపడినా కూడా జయించేది నాదే, నేనే గొప్పవాడిని, నన్ను కొట్టేవాడు లేడు అనే అహంకారంతో ఎక్కువగా ఉండేవాడు. విచ్చలవిడిగా డ్రగ్స్ తో కారులు నడపడం, యాక్సిడెంట్ చేయడం, పోలీసు వాళ్ళకి కూడా లెక్క చేయకుండా పోవడం అనే ఒక స్టేజీకి వెళ్ళిపోయాడు. అతను బ్యాంక్ ఖాతాల్లో కూడా అతను డబ్బు నిల్వ పెట్టుకునేందుకు కూడా, రాసుకునేందుకు కూడా అంత డబ్బు అహంకారంగా వచ్చి విచ్చలవిడిగా డబ్బు పడిపోయేది. కానీ ఏ మనిషికైనా సరే ఏదో ఒక రోజు ఒక దెబ్బ తగలిందే మళ్ళా తన జీవితం గుర్తు రాదనే సామెత ఒకటి ఉంటుంది. మొదట మనం ఎక్కడున్నాం, ఎక్కడి నుంచి వచ్చామనే ఆ భావన కూడా మర్చిపోయి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ వ్యక్తులు ప్రవర్తించినప్పుడు ఆ గుర్తురాని డబ్బు అహంకారంతో ఉన్న గుర్తురాని మతం ఎక్కితూ మళ్ళీ చివరికి అదే స్టేజీకి వస్తారు. మనుషులంటే లెక్క లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారు జీవితాన్ని మళ్ళీ తిరిగి అక్కడికే వర్తిస్తారన్నమాట. అతనికి ఆ దెబ్బ కూడా ఎలా తగిలిందంటే 1991లో మైక్ టైసన్ మీద ఒక అమ్మాయి నన్ను రేప్ చేశాడు అంటూ 18 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టింది. కేసు పెట్టిన వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ కేసు పెట్టడంలో చాలా బలంగా అతన్ని ఇరికించి కావాలని దోషిగా నిలబెట్టి జైలుకి పంపించారనమాట. ప్రతి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అతనికి. జైలు శిక్ష 6 సంవత్సరాలు పడ్డం. కానీ జైల్లో మటుకు ఎవరితో ఏ విధమైన గొడవలు పోకుండా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉంటూ 3 సంవత్సరాల్లో బయట వచ్చేసేవాడు. 3 సంవత్సరాలు బయట వచ్చేసాడు. 3 సంవత్సరాలు బయట వచ్చేసిన తర్వాత మళ్ళా యథావిధిగానే అతను బాక్సింగ్ మొదలు పెట్టుకున్నాడు. మళ్ళా పేరు ఏదైతే జైల్లో చెడ్డ పేరు వచ్చిందో ఆ పేరు తెచ్చుకునేందుకు మళ్ళా బాక్సింగ్ మొదలుపెట్టి బాక్సింగ్ ఆడుతూ గెలవడం మొదలు పెట్టాడు. ఆ గెలవడంలో ప్రజల్లోని అభిమానం ఇంకా ఎక్కువ పెంచుకున్నాడు. బాక్సింగ్ యథాప్రకారంగా మళ్ళీ బాక్సింగ్ రింగ్ లోకి రావడం, బాక్సింగ్ చేయడం, మనుషులను ఓడించడం, ఒక 2-3 రౌండ్లతోనే కింద పడేటట్లు చేయడం, అలాగా చేస్తూ ఇంకా ప్రజల్లో అభిమానం మళ్ళీ యథాప్రకారంగా ఎక్కడైతే కొంచెం డబ్బులు పోగొట్టుకున్నాడు మళ్ళీ ఆ డబ్బులను అట్లాగా సంపాదించుకున్నాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడతో హరాస్మెంట్ ఎక్కువ అయిపోవడంతో అతను 1995లో ఆమె భార్య రాబిన్ అనే ఆమె విడాకులు ఇవ్వడంతో కొంచెం డిప్రెషన్కి లోనయ్యాడు. కొంచెం ఎక్కువగా ఎక్కువగా బాక్సింగ్కి వెళ్లకుండా కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ 1996లో అతను మళ్ళీ బాక్సింగ్ యథావిధిగా స్టార్ట్ చేయడంతో అతనికి ఒక ఛాలెంజ్ తీసుకున్న వ్యక్తి అతను పోటీకి దిగాడు. బాక్సింగ్ లోకి దిగడంతో పోటీగా దిగేందుకు సంసిద్ధమైన ఇద్దరు, టైసన్, మరో వ్యక్తి పేరు వచ్చి యుగాండ్ హోలే అనే వ్యక్తి, వీళ్ళిద్దరికి తలపడిందనమాట. వీళ్ళిద్దరికి తలపడడంతో యుగాండ్ హోలే టైసన్ ని ఓడించాడు. బాక్సింగ్ రింగ్ లో ప్రతి ఒక్కరిని గెలుచుకుంటూ వచ్చిన టైసన్ ని ఓడించడంతో ఓడిపోయాడు టైసన్ కి దానికి ఒప్పుకోకపోవడంతో టైసన్ కి బాక్సింగ్ చేసేటప్పుడు యుగాండ్ హోలే అనే అతను ఎడం కన్ను మీద కొట్టడంతో ఇక్కడ చీలిపోవడంతో కొంచెం రక్తం ఎక్కువ కారి కంట్లోకి పోవడంతో అతను కొట్టిన దెబ్బకి కింద పడిపోతాడు టైసన్. అది ఓడిపోవడం చాలా సేపటికి లేకపోవడంతో ఓడిపోయినట్టు డిక్లేర్ చేసేస్తారు. కానీ అతన్ని ఓడిపోయినని చెప్పి ఒప్పుకోలేదు టైసన్. మళ్ళీ రీమ్యాచ్ పెట్టమని చెప్పి ప్రతి ఒక్కరిని అడిగాడు. రీమ్యాచ్కి ఓకే నేను సిద్ధం, రీమ్యాచ్ పెట్టాల్సిందే, ఒప్పుకోను నేను అని రోజు మళ్ళీ రీమ్యాచ్ పెట్టారు. టైసన్ కి ఎవరైతే టైసన్ ని కొట్టి ఓడించిన
యుగాండ్ హోలే అనే అతను మళ్ళీ రీమ్యాచ్ కి సంసిద్ధమైనారు. అవడంతో 3వ రౌండ్లకు యుగాండ్ హోల్ టైసన్ ని ఓడించే దెబ్బలు కొడుతూనే ఉంటాడు. కానీ అతను ఆ దెబ్బలకు తట్టుకుంటూ అతను చేసిన తప్పుకి అక్కడ ఉండే ఎంపైర్లు కూడా వార్నింగ్ ఇస్తారు. టైసన్ చేసిన తప్పు ఏంటంటే యుగాండ్ హోల్ వ్యక్తిని కొట్టడంలో అతన్ని పట్టుకొని ఇతను తిరిగి కొట్టడంలో అతను చెవు కొరికేస్తాడు. ఎడమ చెవు కొరికేసిన తర్వాత అక్కడ ఎంపైరింగ్ చేస్తున్న వాళ్ళు ఒప్పుకోక ఈ పని తీసేయడం గ్యారంటీ అని గట్టిగా చెప్పడంతో వాళ్ళు మ్యాచ్ మళ్ళీ రన్ చేస్తారు అన్నమాట. అయినా కూడా ఇతను చేసిన తప్పు వాళ్ళు చెప్పిన మాటలు లెక్క చేసుకోకుండా 7వ రౌండ్ వచ్చేటప్పటికి మళ్ళీ యథావిధిగా మళ్ళీ కుడి చెవును కొరికేస్తాడు. కుడి చెవును కొరకడంతో అక్కడ మ్యాచ్ చేస్తున్న ఎంపైర్లు ఒప్పుకోకపోయేటప్పటికి అతను పడిపోతాడు. యుగాండ్ హోల్ అనే అతను ఆ చెవు కూడా కొరకడంతో కింద పడిపోతాడు. మ్యాచ్ నుంచి తొలగిచ్చేస్తారు. ఆ తర్వాత 1.5 year దాకా మ్యాచ్లో ఆడే ప్రసక్తి లేదు అని చెప్పేసి బోర్డు వాళ్ళు డిక్లేర్ చేసి వదిలేస్తారు. మళ్ళీ మ్యాచ్లు మొదలుపెట్టి దాంట్లో కూడా కొంచెం రిగ్గింగ్లు కూడా చేసేందుకు పాల్పడి మ్యాచ్లు ఓడిపోవడం, ఇతని మీద బెట్టింగ్ పెట్టమని చెప్పి వేరే వాళ్ళ చేత ఓడిపోవడం, వాళ్ళ దగ్గర నుంచి ఇతనే కమిషన్గా డబ్బులు తీసుకోవడం, నువ్వు ఓడిపోతే మేము డబ్బులు నీకు ఎక్కువ ఇస్తామని టైసన్ చెప్పేటికి టైసన్ కూడా నేను ఓడిపోతాను, నాకు అమౌంట్ ఇవ్వండి, నాకు డబ్బులు ఇవ్వండి, మీ చేతిలో కూడా ఓడిపోతాను నేను అనేది కోట్ల డబ్బులు అట్లాగా వచ్చి పడిపోతాయి అన్నమాట. ఆ పడిపోయిన వెంటనే తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇంకా చాలు అనే నిర్ణయానికి వస్తాడు. వచ్చిన తర్వాత న్యూయార్క్లో ఒక 400 ఎకరాల పొలం కొనుక్కొని ఆ 400 ఎకరాల్లోనే ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడే జీవనం సాగించేందుకు డిసైడ్ అయిపోతాడు. అతనికి ఏ విధంగా అయితే మొదట్లో డబ్బులు సంపాదించాడు అదే దానికి మళ్ళీ తిరిగి వస్తాడనమాట. వచ్చి ఆ 400 ఎకరాల పొలాలను కొనుక్కొని న్యూయార్క్లో గంజాయి చెట్లు మొలిచేదానికి లీగల్గా డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటాడు అతను లైసెన్స్. ఆ గంజాయి చెట్లు పెంచుకుంటూ అక్కడే ఆ జీవనాన్ని సాగిస్తూ ప్రస్తుతానికి కూడా అదే రింగ్లో అదే బాటలో నడుస్తూ ఒక కూతురు ఒక కొడుకుతో సంతోషంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ న్యూయార్క్లో జీవితాన్ని గడుపుతున్నాడు.